అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీద అయితే వచ్చారో దానికి 10 రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలనేది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గంలో పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే రాష్ట్రం మొత్తం మీద సర్వే చేయించారు. అందులో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆ సగటు ఒక ఆదాయం ఉండేటటువంటి ఆ ఫిగర్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చింది. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి, ఇక్కడ అదనంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే పాతపట్నంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఎంతో తాపత్రయంతో కొంత ప్రయత్నం చేశాం. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ రోజు చేయలేకపోయినా ఈ రోజు మన అవగాహన పెరిగింది, ఈ రోజు మనకున్నటువంటి ఆలోచనలు పెరిగాయి. ఈ రోజు లోకేష్ అన్న గారు తోడు కూడా మనకుంది కాబట్టి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మనం పాతపట్నం నియోజకవర్గం, ఎందుకనంటే మనం అంటున్నాం శ్రీకాకుళం జిల్లా వాసులు అన్ని దగ్గరలో ఉంటారని, మీరు ఆ శ్రీకాకుళం జిల్లా వాసుల్లో కూడా పర్సంటేజ్ తీస్తే పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ లో గానీ ఎక్కడైనా పనికి వెళ్లేటటువంటి వారు ఊర్లే ఈ రోజు కాలనీలన్నీ కూడా బయట ఉన్నాయి పాతపట్నం నియోజకవర్గం తాలూకు. అటువంటిది వలసల కోసం ఎక్కువ మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి ఇక్కడే వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకునే అవకాశం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఇక్కడ మా ముందున్నారు. వాళ్ళందరికీ కూడా మనం సరైన అవకాశం కల్పించగలిగితే వాళ్ళ ద్వారానే సొంతంగా పెట్టుకునేటటువంటి స్థామత మా తాలూకు పాతపట్నం నియోజకవర్గ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. అలాగే మరొక పెద్ద వర్గంగా గిరిజనులు ఉన్నారు. ఆ రోజు ఐటీడీఏ సీతంపేటలోను పెట్టినటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఐటీడీఏలు పెట్టి గిరిజన ప్రాంతంలో సరికొత్త వెలుగులు తీసుకొని వస్తే మళ్ళీ దుర్మార్గుడు పిచ్చి తొగ్లకు సైకో ఏ రకంగా ఆలోచించాడో జిల్లాలన్నీ కూడా విభజన చేసేసి తారుమారు చేశాడు. ఈ రోజు ఐటీడీఏ లేకుండా అయిపోయింది. మనకి మిలియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం, మందస ఇలా చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మళ్ళీ మా జిల్లాలో ప్రత్యేకంగా ఐటీడీఏని ఏర్పాటు చేయడానికి లోకేష్ అన్న గారి దృష్టిలో ఈ సందర్భంగా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా చేసి తీరాలన్నది కూడా ఆ డిమాండ్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గిరిజన గ్రామాలని ఆ రోజు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేశాం, లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేశాం. కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా గిరిజనులందరికీ కూడా లేదు. ఆ గిరిజన గ్రామాలు చూస్తే వన్ సైడెడ్ గా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు ఆ రోజు. కానీ నమ్మిన వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే ఏ రకంగా ఉంటుందో గిరిజన గ్రామాలందరూ కూడా ఈ రోజు జగన్ కి ఓటేసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, వాళ్ళ పాపం తెలుసుకున్నారు. ఈసారి గిరిజన గ్రామాల్లో ఒక్క ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకి పడే అవకాశం లేదన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నిర్వాసితుల తాలూకా సమస్య కూడా ఉంది మన పాతపట్నంలో. ఆ రోజుల్లో మనమే చేశాం అన్ని కార్యక్రమాలు. యూత్ ప్యాకేజ్ ఆ రోజు నిర్వాసిత గ్రామాల్లో ఏదో చెప్పనట్టు చెప్తే ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్తారు, చేతలు ఎవరికి కూడా కాదని ఆలోచించుకొని వాళ్ళేవో కొన్ని డిమాండ్లు చెప్తే 430 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు యూత్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాను. ఎంత కష్టపడి పని చేయాలో అంత చేశాం. అయినా సరే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని వదులుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడో కాస్త బాధ ఉంటుంది. ఆ బాధని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ 2013 చట్టాన్ని అమలు చేస్తామనంటే కాస్త ఆశపడ్డారు నిర్వాసితులందరూ కూడా. మరి ఆశలో అర్థం ఉంది, కానీ ఆశించి మీరు అందరూ ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తులు మీకు ఎవరికైనా న్యాయం చేయగలిగారా అని నిర్వాసిత గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి అడుగుతున్నాను. 2013 చట్టంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. మాట్లాడడానికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు రావట్లేదు. అంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం దర్జాగా వచ్చి మీ అందరికీ ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు. ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలనంటే 1 కాదు 2 చంద్రుళ్ళు మీకు తెచ్చి చూపిస్తా అన్నారు. నక్షత్రాలు కావాలనంటే 10 ఏంటి 20 నక్షత్రాలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి అన్ని ఓట్లేశారు. తీరా ఈ రోజు చూసుకుంటే పంగనామాలు పెట్టారు అందరికీ కూడా.
ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పంగనామాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికైనా మనం మేలుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. అది చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కష్టపడి మనం అందరం కూడా పనిచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. అలాగే మన పక్కన రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ కూడా ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది. పట్టుబట్టాం, అక్కడ పట్టుబట్టి ఈ యొక్క ప్రాంతానికి ఆ రైల్వే స్టేషన్ సుందరంగా తయారు చేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడితే ప్లాట్ఫామ్ హైట్ కూడా ఈ రోజు పెరిగే పరిస్థితికి వచ్చింది. రేపు రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ను కూడా ఆపేటటువంటి పరిస్థితి నేను తీసుకొని వస్తానని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. కేంద్ర పరంగా చాలా కార్యక్రమాలు మన జిల్లాలో చేశాం. ఈ యొక్క పాతపట్నం నియోజకవర్గంలో కూడా కేంద్రానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా గతంలో మీరు చూశారు. మనకి బ్రిడ్జ్ కూడా రొమదల దగ్గర బ్రిడ్జ్ కూడా ఉన్నప్పుడు మనమే పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తే నత్తనడకన ఉన్నటువంటిది అది కూడా ముందుకు నడిపించే పరిస్థితికి వచ్చారు. ఇలా ఏ సమస్య ఉన్నా సరే మనం అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాం. కానీ అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయొచ్చు. అది సాధించడం